కౌటిల్య అర్థశాస్త్రంలో ఉపోద్ఘాతంలో 20వ దానం గురించి తెలుసుకోబోతున్నాం. మధ్యయుగం వాడని చెప్పువారి అభిప్రాయంలోని రెండవ లోపం. ఈ విషయమే మన అనేక అంశములతో అర్థశాస్త్రంలో వివరములకు మాస సొల్లాసాది మధ్యయుగ గ్రంథములోని వివరములకు ఎంతో భేదముండెను. దుర్గ నిర్మాణము, అంతఃపుర నిర్మాణము, దుర్గ నివేశము మొదలగునవి కౌటిల్యుని కాలమున మానసారాధులతో వివరించిన విధానము అనుసరించి జరగలేదు. ఇట్లే రథములు, ఆయుధములు, గుర్రములు, ఏనుగులు మున్నగు వారికి సంబంధించిన వివరముల్లో ఎంతో భేదమున్నది. కావున అర్థశాస్త్రములోని సంప్రదాయములకు మధ్యయుగ గ్రంథములోని సంప్రదాయములకు సన్నిహిత సంబంధము లేకుండుట స్పష్టము. ఇట్టి సందర్భంలో కౌటిల్యుడు నీ గ్రంథముల నాధారముగా చేసుకొని తన గ్రంథమును రాసెను. ఇందుచేత అతడు మధ్యయుగమునకు చెందినవాడనియు పరిశోధకులకు కొందరు లేనిదేసిన వాదము నిరాధారమనియే చెప్పవలసి ఉన్నది. కొందరి విషయములలో వాదము కూడా చేయుచున్నారు. కౌటిల్యుడు కామాంధునికి తరువాత వాడిని భావించిన వారు లేకపో. పై వివరములను బట్టి అర్థశాస్త్రం రాసినవాడు కౌటిల్యుడు కాడనియు, ఒకవేళ అతడు దానిని రాసిన అది క్రీస్తుపూర్వం 4వ శతాబ్ద గ్రంథమనియు విమర్శకులు కొందరు వ్యక్తపరిచిన అభిప్రాయము సహేతుకము కాదని చెప్పవలసి ఉన్నది. అర్థశాస్త్రమును రాసిన వాడు కౌటిల్యుడే అని అతడు నందరాజులకు నిర్మూలించి మౌర్య సామ్రాజ్యమును స్థాపించిన చంద్రగుప్త చక్రవర్తి కుడిభుజము నుండిన వాడనియు, అందుచేతే క్రీస్తుపూర్వం 4వ శతాబ్దానికి చెందినవాడని చెప్పుటే విశ్వసించి తగినది ఉన్నది. క్రీస్తు తత్వం తరువాత 5వ శతాబ్దం నుండి ఇట్టి ప్రతీతి దేశమందు వ్యాపించి ఉన్నది. దీనికి త్రోసి పుచ్చుటకు బలముగు ఆధారము కనిపించలేదు.